హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇచ్చేవారు, ఇప్పుడు రైతు భరోసా కింద రైతులకు ఈ వానాకాలం సీజన్ నుంచే డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు గతంలో. ఇక ఆ రుణమాఫీకి సంబంధించి కూడా మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా వానాకాలం రైతు బంధు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు మనకు, అంతేకాకుండా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను ఏ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు, ఇక ఎన్ని విడతల్లో ఈ రైతు రుణమాఫీని అమలు చేస్తారు, అలాగే ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అనే వివరాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రైతు భరోసా కింద దాదాపు కొన్ని లక్షల మందికి రైతు భరోసా అంటే రైతు బంధు రద్దు చేస్తున్నారు. అంతేకాకుండా రైతు రుణమాఫీ కింద కూడా కేవలం ఈ అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తారు. మిగిలిన వాళ్ళకి రైతు రుణమాఫీ అనేది కూడా రాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా పైన, ఆ క్యూఆర్ కోడ్ పైన మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత నాకు సహాయం చేయండి. మీరు ఆ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ఎన్నో రకాలుగా మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, అందులో కొంత భాగాన్ని నాలాంటి వారికి హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను షేర్ చేయకుండా ఉంటే ఇప్పుడే వీడియోని అయితే షేర్ చేసేయండి. మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరపడం జరిగింది. ఇక ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి గతంలో రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ రైతు బంధు సాయం అయితే అందేది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ పథకాన్ని చాలా బాగా ఉపయోగించుకోవడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లో. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా రైతులందరూ కూడా ప్రస్తుతానికి యాసంగి సీజన్ అయితే నడుస్తుంది తెలంగాణలో. ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనం పెట్టుబడి వేసుకోవాలి, కాబట్టి పెట్టుబడి సాయాన్ని అందించండి అని కోరడంతో గతంలోనే మనకు డిసెంబర్ నుంచే మనకు ఫిబ్రవరి వరకు కూడా ఆయన 3 నెలల పాటు కూడా ఈ రైతు బంధు గతంలో ఏదైతే 5,000 ఇచ్చేవారు ఎకరానికి ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. 3 నెలల పాటు కూడా ఈ రైతు బంధును డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. కేవలం 5 ఎకరాల వారికే గతంలో కూడా విడుదల చేశారు. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ వానాకాలంలో మనకు వానాకాలం రైతు బంధు ఇచ్చేవారు గతంలో, ఇప్పుడు రైతు భరోసా అయింది. రైతు బంధు రద్దు చేసి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఆయన రైతు భరోసా కింద ఎకరానికి గతంలో 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు 7,500 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఆయన విధి విధానాలు అయితే రూపొందించండి, వెంటనే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. నిన్నటి రోజున ఎంతమంది అర్హత ఉన్నారు, అలాగే ఎన్ని కోట్లు అవసరం అవుతుంది, మనకు ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేయాలని అధికారులను అన్ని వివరాలు కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఇక మనకు వచ్చే నెల నుంచి జూలైలో మనకు వానాకాలం రైతు బంధు కింద రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇస్తారు. ఇక కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఇస్తారు. మీకు 5 ఎకరాల పైన నుంచి ఉన్న వారికి డబ్బులు అయితే రాదు. రైతు బంధు రైతు భరోసా అయితే డబ్బులు అయితే అందదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో, అది కూడా పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే అందించడం జరుగుతుంది. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే పడతాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద
మనకు జూలైలో రైతు భరోసా డబ్బులు అయితే అందుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా, అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మనకి ఈ వారం రోజుల్లో మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందుతాయి. తర్వాత మీకు డబ్బులు అందే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ రైతు భరోసా డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డిసెంబర్ 9, 2023 లోపు 2 లక్షల రూపాయల రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేసే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఈ విషయం అనేది వర్తిస్తుందన్నమాట. అంతేకాకుండా ప్రతి రైతు కూడా డిసెంబర్ 9, 2023 లోపు 2 లక్షల రూపాయల రుణాలను తీసుకుని ఉండాలి. ఈ రుణాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో రైతులు వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. దీంతో పాటు ప్రతి రైతు కూడా తప్పకుండా క్రమం తప్పకుండా వాయిదాలు అనేది చెల్లించి ఉండాలి. ఆ వివరాలన్నీ కూడా అప్డేట్లో ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను మాఫీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక తప్పకుండా మనకు జూలై 16వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 3 విడతల్లో జూలై నుంచి ఆగస్టు లోపే 3 విడతల్లో, ఆగస్టు 15 లోపు అంటే నెల రోజుల్లోనే 3 విడతల్లో మనకు తప్పకుండా ఈ రైతు రుణమాఫీని వర్తింపజేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించి మీరు ఇది కడుతూ ఉన్నారో సక్రమంగా వారందరికీ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అనేది వర్తిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు సహాయం చేయండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోను షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి. ఇంకా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో పథకాలను అయితే రైతుల కోసం అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎంతోమంది రైతులకు ఉపయోగపడే విధంగా కూడా మిగిలిన పథకాలను కూడా అమలు చేసి రాష్ట్రంలోనే ప్రజాపాలనను తీసుకొచ్చాం. దీని ద్వారా ఎంతోమంది రైతులకు మేలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక గతంలోనే చూసుకుంటే మనకు రైతులకు ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ లేకపోతే వర్షాలు ఎక్కువై కానీ మనకు పంటలు కనుక నష్టపోతే అటువంటి వారందరికీ కూడా మనకు రైతు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా ఎన్నో రకాల పథకాల ద్వారా రైతులకు మేలు చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాలు అనేవి వర్తిస్తాయి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఈ లింకులు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి, మీకు తప్పకుండా డబ్బులు అయితే అందుతుంది. ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.